నవరాత్రి 3వ రోజున ఆరాధించబడే అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ అనగా అన్నానికి మూలం, పూర్ణత్వం కలిగిన తల్లి. ఆమెను భూలోకంలో ఆహారాధికారిణి, కరుణామయి, దాతృత్వ స్వరూపిణిగా భావిస్తారు. అన్నపూర్ణాదేవి ప్రతి జీవికి ఆహారం, పోషణ, కరుణ ప్రసాదించేవారు. ఒకప్పుడు మహాదేవుడు శివపార్వతీదేవిని చూసి ఇలా అన్నారు: భూలోకంలో అన్నం నిజంగా అవసరమా? అన్నం లేకుండానే జీవం కొనసాగగలదు. ఈ మాట విన్న పార్వతీమాత కరుణతో, దయతో అన్నది: అన్నం లేని జీవితం అసాధ్యం. అన్నమే జీవనాధారం. అన్నం అనేది కేవలం దేహానికి కాదు, ఆత్మకు కూడా శాంతిని, తృప్తిని ఇస్తుంది. శివుడి అనుమానాన్ని నివృత్తి చేసేందుకు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో అవతరించారు. ఆమె వారాణసి, కాశీ లో దివ్య రూపంలో ప్రదర్శన ఇచ్చి, అన్నంతో నిండిన పాత్ర చేత పట్టుకుని అన్నదానం చేస్తూ భక్తులను తృప్తిపరిచారు. పార్వతీదేవి ఈ రూపంలో భూలోకంలో అన్నం పంచుతున్నారని తెలిసి శివుడే ఒక భిక్షుకుడి రూపంలో తల్లి వద్దకు వచ్చారు. తల్లి చేతిలోని పాత్ర నుండి అన్నం స్వీకరించారు. ఆ సమయంలో శివుడు గ్రహించారు: అవును, అన్నం లేకుండా భూలోకం కొనసాగదు. అన్నం అనేది మాయ కాదు, అది జీవానికి ప్రాణాధారం. ఆ క్షణం నుండి అన్నపూర్ణాదేవి భూలోకానికి అన్నపూర్ణకరమైన తల్లి, కరుణామయి, ఆహారాధికారిణిగా స్థిరమయ్యారు. అన్నం అనేది దైవప్రసాదం. దానిని సంకల్పంతో, కృతజ్ఞతతో స్వీకరించాలి. అన్నపూర్ణాదేవి మనకు చెబుతున్నది: భుక్తి, ఆహారం, ముక్తి, మోక్షం రెండూ పరస్పరం సంబంధించబడ్డవి. కరుణ, దాతృత్వం, పంచుకోవడం ఇవే నిజమైన భక్తికి మూలాలు. ఆమెను ఆరాధించే భక్తులకు ఎప్పటికీ అన్నాభావం రాదు. కుటుంబంలో సౌఖ్యం, ఐశ్వర్యం, సంపూర్ణత కలుగుతుంది. లోకక్షేమం కోసం చేసే అన్నదానం, భోజన సేవ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మహాపుణ్యఫలం ఇస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పర్వతి.